హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి మంచి కథతో వచ్చేసాను. కథ పేరేంటో తెలుసా? చిలకమ్మ కూతురి కళ్యాణం. అనగనగనగనగనగనగనగా ఒక చిలకమ్మ. ఆ చిలకమ్మ తన ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇంతలో దానికి పెళ్ళీడు వచ్చింది. పిల్ల కోరుకున్న వరుడికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది చిలకమ్మ. అందుకనే కూతురు స్వయంవరానికి ఏర్పాట్లు చేసి దగ్గరలోని పెళ్లి కుమారులను ఆహ్వానించేందుకు వెళ్ళింది. దారిన వెళ్తున్న చిలకమ్మకు గుడిసెపైకెక్కి విలాసంగా కూర్చున్న కోడి పుంజు కనిపించింది. అల్లుడు అల్లుడు, రేపు నా కూతురు స్వయంవరం ఏర్పాటు చేశాను, నువ్వు తప్పకుండా రావాలి అని అంది. దీంతో నీ కూతురు నా అంత చక్కగా ఉండదేమో కదా అంటూ నసిగింది కోడిపుంజు. నా కూతురికేం బాబు, చక్కదనాల చుక్క కదూ అంటూ చిలకమ్మ మరో ఇంటికి వెళ్ళింది. చక్కగా పురివిప్పి ఆడుతున్న నెమలిబాబు చిలకమ్మకు కనిపించగానే, నా కూతురు స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా అని అంది. నా అంత అందగాడికి నీ కూతురా అంటూ చిరుబురులాడాడు నెమలిబాబు. నా కూతురు కూడా నీ అందానికి ఏం తక్కువ కాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ. అలాగే చిలుక, పావురాయి, కొంగ బాబులిళ్లకు వెళ్ళి కూతురు స్వయంవరానికి రావాలని కోరింది చిలకమ్మ. అయితే అందరూ కోడిపుంజు, నెమలిబాబులకు మళ్ళీ తలో మాట అన్నారు. అయినా కూడా చిలకమ్మ వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సర్ది చెప్పి వాళ్ళని సమాధానపరిచి కూతురు స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది. మరుసటి రోజు ఓ మామిడి పండ్ల తోటలో చిలకమ్మ కూతురు స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి అతిలోక సుందరులు అందరూ టిప్ టాప్గా తయారై వచ్చారు. తోటంతా సందడి సందడిగా ఉంది. కూతురు శుభకార్యంలో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న చిలకమ్మకు ఇంతలో ఓ చెట్టు కొమ్మపై వాలిన గోరింక బాబు కనిపించాడు. చిలకమ్మను చూడగానే, స్వయంవరానికి నన్ను పిలవకపోయినా నేను వచ్చేసానత్తా అన్నాడు గోరింక బాబు. వస్తే వచ్చావు గాని కాళ్లకు వేళ్లకు అడ్డుపడకుండా ఓ మూల నెల కూర్చోపో అంటూ చిర్రుబొర్రులాడింది చిలకమ్మ. సరే అత్త అంటూ ఓ చివర్లో వెళ్ళి కూర్చున్నాడు గోరింక బాబు. చిలకమ్మ కూతుర్ని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. నోటితో మాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్లి కొడుకుల వైపు నడిచింది. ముందుగా కోడిపుంజు, ఆ తర్వాత నెమలిరాజు, చిలుక, కొంగ, మైన ఇలా ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన చిలకమ్మ కూతురు చివరిలో ఆగిపోయింది. అక్కడే ఉన్న గోరింక బాబు గోరింక కళ్ళల్లోకి సిగ్గుమొగ్గై చూసింది చిలకమ్మ కూతురు. గోరింక బాబు కూడా మెల్లగా కన్నుగీటాడు. అంతే, అతని మెడలో మాల వేసేసి నవ్వుతూ తల్లి దగ్గరకు చేరి తెనకన దాంకుంది. దీంతో మామిడి తోటంతా ఒకటే గందరగోళం. స్వయంవరానికి తరలివచ్చిన సుందరాంగుల ముఖాలన్నీ అవమాన భారంతో వాడిపోయాయి. వద్దు వద్దంటే ఒప్పించి మరీ తీసుకొచ్చి ఇంతలా అవమానిస్తారా అంటూ అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయారు. కూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ తాను చేసిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకుని, నాయమ్మే, నా తల్లే, నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానే, ముందే నాకు ఈ విషయం తెలిసి ఉంటే ఆ పొగరబోతుల దగ్గరకు వెళ్ళి బతిమాలాల్సిన అగత్యం నాకు ఉండేది కాదు కదా అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది చిలకమ్మ. చూసారా ఫ్రెండ్స్, చాలా కామెడీగా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అందుకు మన తాహతకు తగ్గదానితోనే ఎప్పుడూ ఉండాలన్నమాట. సరేలేండి, మీరు పెద్ద అయ్యాక ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సరేనా? ఈ కథ నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.